वाला आलिहि व अस्हाबि अजमईन अम्मा बाद फ़ौज़ बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम क़ूलू लिन्नासि हुस्ना सदक़ल्लाहुल अलियुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర మహాశయులారా, నేడు మీ ముందు మానవుల యొక్క పరస్పర సంబంధాలు పతనమవటానికి కారణాలు, మరి పరస్పర సంబంధాలను పటిష్టవంతం చేయడానికి దైవం సూచించినటువంటి విషయాలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. మన అందరికీ సృష్టికర్త ఒక్కడే. అతనే మనందరినీ పుట్టించాడు, పోషిస్తున్నాడు కూడా. మరి మనము ప్రపంచంలో ఏ విధంగా జీవితం గడుపుకోవాలి, పరస్పరంగా ప్రేమ వాత్సల్యంతో జీవితం గడుపుకోవాలి అనేటటువంటి విషయాలు దైవ గ్రంథంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. మొట్టమొదట మనిషి హక్కుల్లో హద్దు మీరకుండా ఉండడం. నిర్లిప్తత, అశాంతి, అలజడి ఎప్పుడు ఉత్పన్నమవుతుందంటే సంబంధాలు విచ్ఛిన్నం కావడానికి కారణాలు ఎప్పుడు మొదలవుతాయంటే ఒకరి హక్కులను కాలరాయడం, హక్కులకు అధిగమించడం. అప్పుడే అలజడి అనేటటువంటిది, నిస్పృహ అనేటటువంటిది మొదలవుతుంది. మన త్రివర్ణ పతాకం ముందు చూశారా, దాని మధ్యలో తెలుపు రంగు ఉంది. తెలుపు రంగు అనేటటువంటిది శాంతికి చిహ్నం. దాంట్లో మధ్యలో ధర్మచక్రం ఉంది. అంటే ధర్మాన్ని పాటించినప్పుడు శాంతి అనేటటువంటిది మనం పొందవచ్చు. కాబట్టి అధర్మానికి మనం పాల్పడినట్లయితే మనం అశాంతికి గురవుతాం, మన పరస్పర సంబంధాలకు విచ్ఛిన్నతకి కారణం అవుతాం. కాబట్టి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా, నమాజులు చేసినా, ప్రార్థనలు చేసినా, దాన ధర్మాలు చేసినా, మక్కా యాత్రకు వెళ్ళినప్పటికీ మనం తోటి మానవులతో వారి యొక్క హక్కులను మనం హరించినట్లయితే దైవ ప్రసన్నత పొందలేము మనం. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ప్రళయ దినం రోజు ప్రతి మనిషికి అక్కడ జవాబుదారీ పలకవలసి ఉంటుంది. ప్రతి మనిషికి అక్కడ న్యాయం జరుగుతుంది. అక్కడ ఒక వ్యక్తి లేచి నిలబెడతాడు, ప్రపంచంలో ఇతడు నా హక్కును హరించాడు, మరి నాకు అన్యాయంగా తిట్టాడు, నాకు అన్యాయంగా కొట్టాడు, నాకు ఎగతాళి చేశాడు, నాకు బాధ కలిగించాడు, నా భూమిని కాజేశాడు, ఇలాగే నన్ను మోసపరిచాడు అనేటటువంటి వ్యక్తులు అక్కడ నిలబడి దైవాన్ని వేడుకుంటారు. అప్పుడు ఎవరి హక్కులనైతే కాజేశాడో అక్కడ అతని యొక్క హక్కులను చెల్లించడానికి అతని దగ్గర ఎటువంటి డబ్బు, దశకము, ధనము అనేటువంటిది ఉండదు. కేవలం అతను చేసినటువంటి పుణ్యకార్యాలే ఉంటాయి. అప్పుడు అతను చేసినటువంటి పుణ్యకార్యాలను వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొందరు నిలబడతారు, మా హక్కులు కూడా చెల్లించవలసి ఉంది. అప్పుడు అతని దగ్గర పుణ్యకార్యాలన్నీ పంచబడిపడిన తర్వాత అతని దగ్గర ఏమి మిగలవు. అప్పుడు వీరు చేసినటువంటి పాపాలను అతని నెత్తిపైన మోపి అతనికి నరకాగ్నిలో ఈడ్చి పడేస్తారు. అంటే మానవుల హక్కులను హరించినట్లయితే మనం ఇక్కడ ప్రపంచంలో మంచివాణిగా చలామణి అయినంత మాత్రాన దేవుని సమక్షంలో ఎంత మాత్రం అది చెల్లదు. కాబట్టి పరస్పర సంబంధాలు పటిష్టం అంటే విచ్ఛిన్నతకు కారణం ఏంటంటే హద్దులు మీరి మనం ప్రవర్తించడం, హక్కుల్లో హద్దు మీరడం. ఇదే సంబంధాలకు విచ్ఛిన్నతకి కారణమవుతుంది. రెండవది ఏంటంటే దుర్భాషలాడడం. ఎందుకంటే మనిషి
చేతి దెబ్బ కంటే అతను చేసినటువంటి నోటి మాటలు చాలా హానికరంగా ఉంటాయి. నోటి మాట 1000 మార్గాల ద్వారా కల్లోలం రేపుతుంది. నాలుక కారణంగానే వ్యక్తులు అగ్నిగుండంలో నెట్టివేయబడతారు. ఒక మాట మనం అనేస్తే, దుర్భాషలు ఆడినట్లయితే అతని మనసు ఎంత బాధ కలుగుతుందో, అది ఈ విషయం వారిపై ఎవరిపైనైతే జరుగుతుందో వారే దాన్ని గమనించగలుగుతారు. మరి ఇంకోటి ఉంది, పరోక్ష నింద. పరోక్ష నింద ఇది మరొక ఉపద్రవం. ఇందులో వ్యక్తి తన తోటివాని ముందు కాకుండా అతను లేనప్పుడు నిందిస్తాడు. మరి కాబట్టి తోటివానికి సమాధానము చెప్పే అవకాశం ఉండదు. ఇలా నిందించడం మరణించిన సోదరి మాంసము తినడంతో సమానంగా అని ఖురాన్ పేర్కొంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరోక్ష నింద గురించి ఏమిటో మీకు తెలుసా అని అడిగి దానికి సమాధానంగా ఇలా చెప్పారు. పరోక్ష నింద అంటే తన తోటివాడు నొచ్చుకునే విషయాన్ని అతని పరోక్షంలో చెప్పడం. మరి అప్పుడు మహాప్రవక్త సహచరులు ఏమన్నారంటే, అతనిలో వాస్తవంగా లోపము ఉన్నను అది పరోక్ష నింద అవుతుందా? అలాంటప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఇలా ఉంటేనే అది పరోక్ష నింద అవుతుంది. అటువంటి విషయం లేకుండా మనం ఏదైనా విషయం చెప్పినంటే అది పరోక్ష నింద కంటే ఎక్కువైనటువంటి పాపము అభాండమవుతుంది. కాబట్టి ఏదైనా విషయంలో తప్పు జరుగుతుంది. ఇది మానవ యొక్క సహజం. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. అంటే తప్పు దొరలడం అది మనిషి యొక్క సహజం. కానీ తప్పు దొరికినంత మాత్రాన అతనికి ఆ తప్పును మనం ఇతరుల ముందు చెప్పి అతని మానాన్ని, అతని యొక్క గౌరవ మర్యాదలను భంగపరచడం అది సమంజసం కాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి అద్దం లాంటివాడు. అంటే అద్దం మన ముఖంపై ఉన్నటువంటి ధూళి, దుమ్ము లేదా మరకలను అద్దం ముందు నిలబడినప్పుడే అది మనకు చెప్పుతుంది. మరి మనకు అది మరక ఎంత ఉందో అంతే చూపుతుంది. చిన్నదాన్ని పెద్దగా ఎన్లార్జ్ చేసి చూపించదు. మరి మనం అద్దం పక్కన నుంచి జరిగిన తర్వాత ఇతరులకు మన మరకలు అది చూపించదు. కాబట్టి ఒక వ్యక్తి తన తోటి వ్యక్తిని, అతని తప్పులను అతని ముందు ఎంతైతే దోషం ఉందో అంతే చెప్పి సవరించడానికి ప్రయత్నం చేయాలి. మరి మన తప్పులను ఎవరైతే మనం ఉంచుతారో వాళ్ళను మనం కోపగించకుండా మన తప్పులను మనం సవరణ చేసుకోవాలి. అద్దం మన ముఖంపై ఉన్నటువంటి మరకలను చూపిస్తే మనం అద్దాన్ని పగలగొడతామా? అట్లా చేయకుండా మన మరకలను మనం సాఫ్ చేసుకుంటాం. మరి మన ముఖాన్ని అందంగా కనబడేటట్లు మనం తుడుచుకుంటాం. కాబట్టి అదేవిధంగా మనకు జరిగినటువంటి మన దోషాన్ని, తప్పును ఇతరులు మనకు చెప్పినప్పుడు దాన్ని మనం సవరించుకుంటేనే మనిషి ఎదుగుతాడు. మరి దానికంటే ఇంకో విచ్ఛిన్నతకు కారణమైనటువంటి ఇంకో గుణం ఉంది, అది చాడీలు చెప్పడం. పరోక్ష నిందకు మరో రూపం చాడీలు చెప్పడం. చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. మరి నెక్స్ట్, అవహేళన చేయడం. చెడుకు సంబంధించి అత్యంత నికృష్టమైన విషయము మనుష్యుల మనసులలో ఎహ్యాభావం పెంపొందించే అంశం ఏమిటంటే, వ్యక్తి తన తోటివాని ఎదుట లేదా పరోక్షంగా అతని తప్పులను అవహేళన చేయడం, అవమానపరచడం. ఈ విధంగా అవహేళన చేయడం వల్ల మనిషి హృదయం రోధిస్తుంది, ఒకరినొకరు ఎత్తు పొడుచుకుంటారు. మహాశయులారా, ఆ తర్వాత పరస్పర సంబంధాలకు విచ్ఛిన్నతకి గల మరో కారణము రంధ్రాన్వేషణ. అంటే ఏ రంధ్రములో ఏముందో అని తొంగి చూడడం. అతని వ్యక్తిగత జీవితంలో అతను ఏ విధంగా ఏ తప్పులు చేస్తున్నాడు అనేటటువంటి విషయాలు అన్వేషణ చేయడం. మనిషి దగ్గర సరైనటువంటి సదుపాయాలు ఉండవు. అతను పైపైన చూసినటువంటి విషయాలను చూసే అతను
అనుమానించి తప్పుడు అంచనా వేసుకొని రంధ్రాన్వేషణ చేస్తుంటాడు. కనుక తోటివాని పట్ల తక్కువ అభిప్రాయం ఏర్పరచుకుంటాడు. ఇలా చేయడం అకారణంగా అవమానించడంతో సమానము. ఆ తర్వాత ఎగతాళి చేయడం. నాలుక యొక్క చెడులలో అతి ముఖ్యమైనది ఎగతాళి చేయడం, పరిహాసం చేయడం. ఇట్లా చేసి మనం సంతోషిస్తాం, కానీ ఎదుటి వ్యక్తి అతని గుండె అతనికి అంటే ఎంతో బాధపడుతుంది. మరి మనం ఇక్కడ ఎగతాళి చేసినట్లయితే పరలోకంలో దైవం మనను ఎగతాళి చేస్తాడు. ప్రళయదినం రోజు ఒక వ్యక్తికి స్వర్గంలో ప్రవేశించుమని ఆజ్ఞాపిస్తాడు ఆ దైవం. అతను ద్వారం దగ్గరికి రాగానే ద్వారం మూయబడుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్తాడు. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ పిలుస్తారు. మళ్ళీ అతను ద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ద్వారం మూయబడుతుంది. ఇదే విధంగా అతనికి అక్కడ ఎగతాళి చేయబడుతుంది. ఇక ఇట్లాగా జరిగిన తర్వాత మళ్ళీ పిలిచినప్పటికీ అతను బాధపడుతూ మళ్ళీ ఆ ద్వారం దగ్గరికి పోడు. మరి ఇతరులను నీచంగా భావించడం. ఎప్పుడైతే మనము ఇతరులను మనకంటే తక్కువ వానిగా మనం ఎప్పుడైతే భావిస్తామో అతనికి నీచంగా అతనితో ప్రవర్తిస్తాం. మనము ఎవడో దేవుని దృష్టిలో గొప్పవాడో అల్లాహకు తెలుసు. కానీ మనం ఎవరిని ఎగతాళి చేయడం లేదా నీచంగా చూడడం అది భావ్యం కాదు. ఎవరి గురించి మన మెదడులో కూడా చెడు తలంపులు తీసుకురాకూడదు. ఇప్పుడు రోజాలో అన్నపానీయాలు వదిలేయడమే కాదు, చెడుల నుండి అక్రమాల నుండి దూరంగా ఉండడం. అలాంటప్పుడే రోజా యొక్క ఉపవాసం యొక్క ప్రతిఫలం లభిస్తుంది. మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, నీ మనసులో కూడా ఎవరి గురించి చెడు తలంపు కూడా రాకూడదు నువ్వు ఉపవాసం పాటిస్తున్నప్పుడు. అంటే అంత పారిశుద్ధత పాటించినట్లయితేనే రోజా యొక్క ఉపవాసం యొక్క ప్రతిఫలం లభిస్తుంది. మరి మోసం చేయడం, ఒకరికొకరు మోసం చేసుకున్నట్లయితే విశ్వాసం అనేటటువంటిది కోల్పోతాం. కాబట్టి పరస్పర సంబంధాలు విచ్ఛిన్నతకి కారణము మనం చేసేటటువంటి మన లావాదేవీలలో చేసేటటువంటి మోసం. అది కూడా మన సంబంధాలను తెస్తుంది. చివరిగా అసూయ అంటే ఒక వ్యక్తి సంపదలో ఆ తర్వాత హోదాలో ఎదుగుతూ ఉంటే మనం భరించలేము. అతనికి ఎందుకు ఇలా ఉన్నత స్థాయి లభిస్తుంది, నాకెందుకు లభించడం లేదు అనేటటువంటి అసూయ అతనిలో మొదలవుతుంది. ఏ విధంగానైనా అతని నుండి ఆ దైవం ప్రసాదించినటువంటి ఆ హోదాలు సంపదలు అతని నుండి కోల్పోయేటట్లు కృషి చేస్తాడు, తనకు లభించేటట్లు చేస్తాడు, కానీ అది లభించదు. మరి అలాగే పరస్పర సంబంధాలు పటిష్టం చేయడానికి గల కారణాలలో మొట్టమొదటి ఏంటంటే శ్రేయోభిలాషి, శ్రేయస్సు కోరుకోవడం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఒక దైవదాసుడు తన కోసం ఏది ఇష్టపడతాడో అదే తన తోటి వారి కోసం ఇష్టపడనంత వరకు అతడు నిజమైన విశ్వాసి కాజాలడు. మనం ఏదైతే ఇష్టపడతామో ఇతరులకు కూడా అదే ఇష్టపడాలి. మనం అవహేళన మనకు జరగడం లేదా మానభంగం మనకు కలగడం లేదా ఇవన్నీ మనం భరించం. కాబట్టి ఇతరులకు కూడా అదే విధంగా మనం తలుచుకోవాలి. మనం ఏదైతే ఇష్టపడతామో అదే ఇష్టపడాలి. దానికంటే ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం త్యాగం ఉంది. అంటే తన కోసం ఇష్టపడినదే తోటివానికి ఇష్టపడడమే కాక తోటివానికి తనకంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడాన్ని త్యాగం అంటారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి అతని వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు, ఆకలితో వచ్చాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర అతనికి తిండి పెట్టడానికి ఇంట్లో ఏది లేదు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులను ఉద్దేశించి, ఈ వ్యక్తికి రాత్రి ఆతిథ్యము ఇచ్చేవారికి అల్లాహ్ కటాక్షిస్తాడు అన్నాడు. అప్పుడు హజరత్ అబూ తల్హా అనే వ్యక్తి ఆ వ్యక్తిని ఇంటికి తీసుకుపోతాడు. ఇంట్లో కేవలము ఒక వ్యక్తికి సరిపడే ఆహారం మాత్రమే ఉంది. భార్య ఈ విషయము చెప్పిన తర్వాత అతను అంటాడు, దీపంను ఆర్పేసి పిల్లల్ని పడుకోబెట్టు. ఆ రాత్రి వారు పస్తూ ఉండి అతనితో భోజనం చేస్తూ అతని ముందు భోజనాన్ని పెట్టి ఇతను కేవలం యాక్టింగ్ చేస్తూ ఆ వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టారు. అంటే తనకంటే ఎక్కువ
ప్రాధాన్యత ఇవ్వడం ఇది త్యాగం. మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక అడవిలో సహచరులతో వెళ్తున్నారు. అక్కడ ఒక అంటే మిస్వాక్ పళ్ళు దోముకునేటటువంటి ముళ్ళును రెండింటినీ కత్తిరించారు. దాంట్లో అంటే వంకరగా ఉన్నటువంటి ఆ మిస్వాక్ను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తను తీసుకున్నారు. సూటిగా చక్కగా ఉన్నటువంటి ఆ పళ్ళ పొళ్లను తన సహచరుడికి ఇచ్చాడు. అంటే మనకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అది త్యాగం. ఆ తర్వాత ఉపకార గుణం. ఆ ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేయడం కాదు, ఎవరైతే మనకు అపకారం చేస్తారో వాళ్ళకి మనం ఉపకారం చేయడం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్లో ఏమన్నారంటే, ఎవరు నాకు దూరంగా ఉంటారో వారితో నేను కలిసి ఉంటాను, ఎవరు నాకు నా హక్కునివ్వరో వారికి వారి హక్కులను ఇస్తాను, ఎవరు నాపై దౌర్జన్యం చేస్తారో వారిని క్షమించి వేస్తాను. ఉపకార గుణం కలిగి ఉండడం అంటే ఉపకారికి ఉపకారం చేయడం మాత్రమే కాదు, అపకారి పట్ల ఉపకారం చేయాలి. తోటివాడు చెడు చేస్తే మంచితో జవాబు పలకాలి. ఆ తర్వాత దయాగుణం, మృదువైన మనస్సు కలిగి ఉండడం ఈ లక్షణానికి అర్థం చెప్పుకోవచ్చు. మరి క్షమాగుణం, ఇది వారు మా ఖురాన్లో ఇలా చెప్పబడింది, వారు కలిమిలో లేమిలో ఏ స్థితిలో ఉన్నను తమ సంపదను ఖర్చు చేసేవారు, కోపాన్ని దిగమింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు, ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్కు ఎంతో ఇష్టం. ఒక వ్యక్తికి కష్టం కలిగినప్పుడు లేదైనా నష్టం సంభవించినప్పుడు అన్నిటికంటే ముందు కోపము తన్నుకొస్తుంది. అలాంటప్పుడు అతడి చేష్టల వల్ల సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అందువల్ల మనిషి ముందు తన కోపంను దిగమింగాలి, ఇతరుల తప్పులను క్షమించాలి. అలాంటప్పుడే పరస్పర సంబంధాలు పటిష్టమవుతాయి. మరి పరస్పర విశ్వాసం, పరస్పర సంబంధాల విషయమే ఖురాన్లో ఉపయోగించబడిన పదాల్లో విశ్వాసం కూడా ఒకటి. తోటివానిపై నమ్మకం ఉన్నవాడే మంచి స్నేహితుడు. అలాంటి మనిషికి తోటివాడు లావాదేవీలను పూర్తి నమ్మకంతో అప్పగించగలడు. మనిషి తోటివానిని పూర్తిగా నమ్మినప్పుడు సౌభ్రాతృత సంబంధాలు ఏర్పడతాయి. ఇలాంటి సంబంధాలలో మనిషి తన వ్యవహారాల్లో తోటివాని పట్ల పూర్తి విశ్వాసంగా సర్వం అప్పజెప్పగలడు. మరి పరస్పర సంబంధాలు పటిష్టపరచుకోవడంలో సుఖ దుఃఖాల్లో పాలు పంచుకోవడం. ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు చూసి సంతోషపడకూడదు, మన చేతనైనంత సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఎవరైనా ఆపదలో ఉండి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు చూసి సంతోషించినట్లయితే ఆ భగవంతుడు అతని నుండి ఆ దుఃఖాన్ని ఆ కష్టాన్ని తొలగి